వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతియే నమ. ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రాహు కేతువుల యొక్క ప్రభావం ఇంటిపైన కూడా ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇంటి యజమానికి రాహు దోషము కేతు దోషము కనుక ఉన్నట్లయితే ఆ ఇంటికి దోషం ఉన్నట్టే కదండి. అందుచేతనే ఇంటి యజమాని పేరుతోనే ఇల్లు కడుతూ ఉంటాం ఎక్కడైనా సరే. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడాను వర్గురీత్యా కట్టుకోవాలి. ఆయన యొక్క పేరులో పెన్నిధిని ఆధారంగా చేసుకొని ఇంటి నిర్మాణం చేయాలి. సింహద్వారం కూడాను వీధి ఎటువైపు అయితే బయలుదేరి వెళ్తుందో అటువైపే ఉంచాలి తప్ప మరొక వైపు మాత్రం కట్టుకోకూడదు అని కూడా శాస్త్రం. ఇక్కడ రాహుకేతువుల యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్తామంటే, రాహు సరిగా ఉంటే మాత్రం కీర్తి ప్రతిష్టలు వస్తాయి విపరీతంగా. కేతువు కూడా బాగా ఉంటే విపరీతమైన ఆధ్యాత్మిక తత్వం, ప్రతినిత్యం కూడా భజనలు, ఇంట్లో ఏదో పూజలు పునస్కారాలు ఎక్కువగా చేయటం, వ్రతాలు ఆచరించడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ రెండు సరిగా లేనప్పుడే అనేక అనర్థాలు వస్తూ ఉంటాయి. లేనిపోని అపనిందలు, అనారోగ్య లక్షణాలు ఇవన్నీ కూడా పొడసూపుతాయి అన్నమాట ఇంట్లో. ఇంటి యజమాని యొక్క ప్రభావం. ఇంటి యజమాని రాహుగ్రస్తుడు లేక కేతుగ్రస్తుడు అయినప్పుడు వాస్తురీత్యా పట్టిన దోషాన్ని నుంచి బయటపడటానికి ఏం చేయాలి అంటే, చండీ యాగం చేయాలి ఇంట్లో. చండీ అంటే దుర్గాదేవి. రాహువు దుర్గా. రాహువు పట్టి పీడిస్తున్న వాళ్ళు దుర్గాదేవి ఆరాధన చేయాలి. కేతువు పట్టి పీడిస్తున్న వాళ్ళు విఘ్నేశ్వర హోమం చేయాలి. వినాయకుని యొక్క పూజలు బాగా చేయాలి. ఇలా చేసినట్లయితే ఆ యొక్క దోషభూయిష్టమైన ప్రభావాల నుంచి బయటపడి గృహంలో కూడాను ఆనందం వెళ్ళి విరేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంటి యజమాని గోమేధికం అనే ఉంగరాన్ని తప్పనిసరిగా తన కుడి చేతి మధ్య వేలుకి బుధవారం సాయంత్రం 5:30కి పెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా. అలాగే కేతువు బాగాలేనప్పుడు తప్పనిసరిగా చిటికిన వేలికి వైడూర్యం ధరించాలి. ఇలా గనక ధరించినట్లయితే గుడ్డిలో మెల్ల అన్న సామెతగా కొంతలో కొంత మార్పు సంభవించి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి, హాయిగా ఉండటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరడానికి కూడాను ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి. రాహుగ్రస్తము కేతుగ్రస్తము బాగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో దాన ధర్మాలు అనేటువంటివి కూడాను ఆచరించినట్టయితే కొంతలో కొంత మేలు జరుగుతుంది. పరమ పవిత్రవంతమైనటువంటి గోమాత సేవను తప్పనిసరిగా ఆచరించాలి. నవధాన్యాలు నానబెట్టి గోమాతకు తినిపించటం వల్ల కూడాను కొంతలో కొంత శాంతి జరగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పవచ్చు. ఇంటి యజమాని కాళహస్తిని దర్శించి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర దర్శనం చేసుకొని, అమ్మవారు దర్శనం చేసుకొని, రాహుకేతువుల యొక్క పూజను కూడాను జరిపించుకోవటం వల్ల కూడాను ఆ యొక్క రాహుకేతు యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. వాస్తురీత్యా కూడాను ఆ ఇంట్లో అందరూ సుఖంగా ఉండటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇంటిలో వాస్తు దోషం వచ్చింది అని చెప్పుకోవటానికి, గ్రహాలు సరిగా లేవు అని చెప్పుకోవటానికి సూత్ర ప్రాతిపదిక ఏంటంటే, గోడలు నిర్రివ్వటం. గోడలు గనక పగిలినట్టు గనక ఉంటే తప్పనిసరిగా గ్రహచారం బాగాలేదు అని చెప్పాలి. వెంటనే ఆ పగిలిపోయినటువంటి నెర్రిచ్చినటువంటి గోడల్ని బాగు చేయాలి.
లేకపోతే చాలా ఇక్కట్లకి గురవుతారు. వాస్తుశాస్త్రరీత్యా కూడా ఇది తప్పిదంగానే చెప్పాల్సి ఉంటుంది. తర్వాత వాయువ్యంలో ఆంజనేయ స్వామివారి యొక్క జెండాను గాలికి అలా చక్కగా స్వామివారు జెండా ఊగుతున్నట్టుగా కనుక మనం ఏర్పాటు చేసినా కూడాను సత్ఫలితాలు వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. ఇంటిలో వాస్తు దోషాలు పోగొట్టుకోవడానికి సమస్త వాస్తు దోష యంత్రము అని చెప్పేసి ఉంటుంది. అది ధారపోయాలి. ఆ వాస్తు దోష సమస్తము పోవటానికి సరైన వ్యక్తుల్ని సంప్రదిస్తే దానికి మంత్రంతో ధారపోసి మీకు పంపిస్తారు. అలా ఇంట్లో కనుక తగిలించుకున్నట్లయితే ఎటువంటి ఉపద్రవాలు లేకుండా వాస్తురీత్యా జీవితం సుఖప్రదంగా కొనసాగటానికి కూడా ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.